ఏపీకి అన్యాయం చేసిందని బీజేపీకి గుడ్ బై చెప్పి బయటకొచ్చిన చంద్రబాబు మళ్ళీ బీజేపీ వల్లే ఏపీకి న్యాయం జరుగుతుందని చెప్పి పొత్తులు పెట్టేసుకున్నారు. రాష్ట్ర విస్తృత ప్రయోజనాల కోసం టీడీపీ, జనసేన, బీజేపీ కూటమిగా పనిచేయాలని నిర్ణయించినట్టు చంద్రబాబు నాయుడు ప్రకటించారు. ధర్మ పోరాట దీక్ష పేరిట భారీ బహిరంగ సభలు నిర్వహించి రాష్ట్రానికి బీజేపీ చేసిన ద్రోహాన్ని విమర్శించిన చంద్రబాబుకు ఇప్పుడు బీజేపీలో ఏం మార్పు కనిపించింది? పొత్తులపై ప్రజలు వేసే ప్రశ్నలకు టీడీపీ అధినేత వద్ద సమాధానం ఉందా? బీజేపీ, టీడీపీ, జనసేన కూటమిగా ప్రజల ముందుకు వెళ్తున్నాయి. ఇప్పుడు ప్రజల ముందు చాలా అనుమానాలు ఉన్నాయి. విభజిత ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా కల్పన కీలక సమస్య. అది ముగిసిన అధ్యాయమని చెప్పిన బీజేపీ ఇప్పుడు తన వైఖరి మార్చుకుందా? ఏపీకి హోదా మంజూరు చేస్తామని మాటిచ్చిందా? ఇవ్వదని తెలిసిన టీడీపీ, పాచిపోయిన లడ్డూలని ఒకనాడు విమర్శించిన జనసేన ఇప్పుడు పొత్తు కుదుర్చుకున్నాయా అనే ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సి ఉంది. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అంటూ 32 మంది ప్రాణబలిదానంతో సాధించుకున్న ఫ్యాక్టరీని ప్రైవేటు పరం చేస్తామని బీజేపీ కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. దానికి వ్యతిరేకంగా దాదాపు 3 ఏళ్లకు పైగా ఉక్కు కార్మికులు పోరాడుతుంటే వివిధ సందర్భాల్లో రాష్ట్ర ప్రజలు సంఘీభావం తెలుపుతున్నారు. ప్రజల వ్యతిరేకత మూలంగా ప్లాంటు మొత్తాన్ని ఒకేసారి ప్రైవేటు పరం చేయలేని కేంద్రం ముక్కలు ముక్కలుగా అమ్మేయాలని ఒక బ్లాస్ట్ ఫర్నేస్ ను జిందాల్కు అప్పగించింది. ఇప్పుడేమైనా బీజేపీ తన ప్రైవేటీకరణ నిర్ణయాన్ని ఉపసంహరించుకుందా? కనీసం ఆ ఛాన్స్ అయినా ఉందా అంటే లేదని చెప్పాలి. గోదావరి జలాలను సద్వినియోగం చేసుకోవడానికి, కరువు పీడిత రాయలసీమకు నికర జలాలు ఇవ్వడానికి రాష్ట్రానికి జీవధారగా పోలవరం ప్రాజెక్టును పేర్కొంటారు. అందుకు సంబంధించిన డ్యాం, ఇతర కట్టడాలు, కాలువల పనులు చేశారే తప్ప సర్వస్వం కోల్పోయిన నిర్వాసితులను ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదు. రాష్ట్ర విభజన చట్టంలో జాతీయ ప్రాజెక్టుగా పేర్కొన్నప్పటికీ నిర్వాసితులకు ప్యాకేజీ, నిర్మాణ అంచనాలపైన కేంద్రం కొర్రీలు వేయడమే తప్ప తగిన నిధులు ఇవ్వడం లేదు. తాజా అంచనాలతో నిర్మాణ వ్యయం, పునరావాస పునర్నిర్మాణ ప్యాకేజీపై చంద్రబాబు భరోసా తీసుకున్నారా అనేది ప్రజలకు చెప్పాల్సి ఉంది. ఢిల్లీని తలదన్నే రాజధాని నిర్మాణానికి కేంద్రం సహకరిస్తుందని గొప్పగా చెప్పిన ప్రధాని మోదీ అమరావతికి పిడికెడు మట్టి, చెంబుడు నీళ్లు ఇచ్చిపోయారు తప్ప మహానగర నిర్మాణానికి నిధులివ్వలేదు. విభజిత ఆంధ్రప్రదేశ్కు అమరావతి రాజధానిగా ఉండాలని అన్ని రాజకీయ పార్టీలు, రాష్ట్ర అసెంబ్లీ ఏకగ్రీవ తీర్మానం చేసిన వైసీపీ సర్కార్ 3 రాజధానుల పేరిట గందరగోళం సృష్టించింది. అప్పుడు కూడా రాజధానిగా అమరావతి కొనసాగాలని చెప్పలేదు సరికదా? రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించుకుంటుందని వైసీపీ విధానాన్ని పరోక్షంగా సమర్థిస్తూ మోదీ ప్రభుత్వం రాష్ట్ర హైకోర్టులో అఫిడవిట్ దాఖలు చేసింది. కానీ అమరావతి రాజధాని అని రాజకీయ ప్రకటనలు చేస్తోంది. దీనిపై ప్రజలకు వివరణివ్వాల్సిన అవసరం ఉంటుంది. విభజన చట్టం ప్రకారం రాష్ట్రానికి రావాల్సిన విశాఖ రైల్వే జోన్, ప్రత్యేక ఉన్నత విద్యా వైద్య సంస్థలు, పెట్రోకెమికల్ కారిడార్, వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి ప్యాకేజీ వంటి అనేక అంశాలు పెండింగ్లోనే ఉన్నాయి. రాష్ట్రాల హక్కులను హరిస్తున్న కేంద్రం రాజ్యాంగ ఫెడరల్ స్ఫూర్తికి విఘాతం కలిగిస్తోంది. అయినా ఎన్డీఏతోనే ఎందుకు వెళ్ళాలి? ఈ రాష్ట్రానికి, తెలుగు వారికి ఒరిగేదేమిటి అన్నది టీడీపీ, జనసేన నేతలు ప్రజలకు వివరించాల్సి ఉంటుంది. రాజకీయ ప్రయోజనాల కోసమే పొత్తులు పెట్టుకుంటే ప్రజలు ఆదరించడం కష్టమే. రాష్ట్రం కోసమే పొత్తులైతే ప్రజల ప్రశ్నలకు సమాధానాలు చెప్పాల్సిందే. Please subscribe to KTV Telugu. KTV Telugu channel.